నిత్య జీవం మహిమ నీకే, ఘనత నీకే. నిన్నే పూజించి నేను ఆరాధించాను ప్రభు. అవును అవును ప్రభు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు, ఒక్కసారిగా మేము మీ చెంతకు వస్తున్నాం ప్రభు. ఎందుకంటే మా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, మా బలమంతా నీవే. ఎస్ జీసస్, ప్రైజ్ యు లార్డ్. ఎస్ లార్డ్, థాంక్యూ జీసస్. అలలు లేచినను, తుఫాను ఎగిసిపడినను కాపాడే దేవుడు అయ్యా. నీవెన్నడూ మారవయ్యా. సోలిన వెలల్లో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబూద్ నీవే. షాబూద్ అంటే సైన్యములకు అధిపతి. నాకు యెహోవా షాబూద్ నీవే. సైన్యములకు అధిపతి యెహోవా నీవే. నన్ను ఆదరించి నడిపావయ్యా. ఈ పాట పాడుకుంటూ మనం ఉత్సాహంగా, సంతోషంగా Thank you, Jesus. Praise you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Praise you. Thank you, Jesus. Praise you. కదా నీళ్ళ చెడుకు కొబ్బరి బండలు తాగచ్చు కదా. ఏమన్నా మా బలహీన సమయంలో బలాన్ని అభివృద్ధి చేసి మమ్మల్ని నడిపిస్తుంది. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా. నా బలమంతా నీవేనయ్యా. 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 బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. 2 స్పూన్లు ఏనమ్మా. బలమంతా నీవేనయ్యా.
కాపాడి దేవుడవయ్యా ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయ్యా 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 సోలిన వేదనలో బలము లేనప్పుడు సోలిన వేదనలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే నా బలమంతా నీవేనయ్యా 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 అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే నా బలమంతా నీవేనయ్యా 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 మా స్నేహితుడు
మా ప్రియుడు నీవే మా సర్వస్వం నీవే. ఇంకొనే జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, సర్వస్వం బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా బలమంతా నీవేనయ్యా, 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 అలలు పిలిచినను తుఫాను ఎగసినను సోలిన వేళలను బలము వేనను, అలలు పిలిచినను తుఫాను ఎగసినను సోలిన వేళలను బలము వేనను, ఆదరించి అడిగావయ్యా, కాపాడే దేవుడవయ్యా, ఆదరించి అడిగావయ్యా, కాపాడే దేవుడవయ్యా, ఆదరించి అడిగావయ్యా, యెహోవా షాలోమ్ నీవే, ఆదరించి అడిగావయ్యా, యెహోవా షాలోమ్ నీవే, బలమంతా నీవేనయ్యా, 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 బలమంతా నీవేనయ్యా. Praise you, Lord. ముందే తాగు. మన బలమంతా
మన బలమంతా వేసి ఈ బలముతో మనం గట్టిగా ఆలోచిస్తాం. ఇంకొక చిన్న పాట పడుతూ మనం గట్టిగా వేసిన అందరూ లేచి నిలబడగలిగితే మనం మన శక్తితో మరి మన పూర్ణ శక్తితో పూర్ణాత్మతో వేసి ఆలోచించడానికి మనం ప్రయత్నిస్తున్నామండి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యు లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ కనెక్ట్ అవుతుంది, దానికి కనెక్ట్ అవుతుంది, వస్తుంది. మనం ఎప్పుడు విడవలే ఏసేవంతో ఉన్నదండి. ఎన్నడూ విడవని సేవ నిన్నే ఆరాధించి నీ పేరు నిజంగా మనల్ని ఎప్పుడైనా విడిచాడండి? తప్పకుండా అయితే విడిచి ఉండడానికి అని మన ఆలోచన చేస్తే వదిలిపెట్టాడేమో అని నిజం చూస్తే అది వదిలిపెట్టిన వైపు ఇప్పుడు మనం వదిలిపెట్టడం
ఎలా గుర్తుంది మన గుండెలు నామాన్ని స్మరించి భాగ్యం పంపించండి అబ్బా
స్థుతించగానా నిన్ను పోలిన వారెవరు? నీవేనా యేసయ్యా, 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 నీవేనా దేవుడవు? యేసయ్యా, యేసయ్యా, నన్ను ప్రేమించిన నా దేవుడు. ఎవరయ్యా నీలాగా ప్రేమించే, ఎవరయ్యా నీలాగా జీవం పోసేది? యేసయ్యా మా జీవమైన వాడు. Jesus, we praise you, 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 we praise you. Holy Spirit God, we thank you, we welcome you. స్తోత్రం తండ్రి, మంచి సమయం మాకు దయచేసి. యేసయ్యా, we praise you, Lord. అలాగే చేతులెత్తి ప్రభు వైపు చూద్దామండి. మనం ఏ చోటు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ, హాస్పిటల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, నీరసంగా ఉన్నప్పటికీ, యేసయ్యా నీ శక్తిని మేము ఆశ్రయిస్తున్నాము. నీ సన్నిధిలో మాకు శక్తి, మా బలము, మా సౌందర్యము, మా కోట, మేము నమ్ముకోదగిన మా ఆశ్రయము. We praise you, Jesus. We praise you. Hallelujah, hallelujah. We praise you, నాయనా. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్యా నీ మధురమైన నామాన్ని స్మరించి భాగ్యం మాకు దయచేస్తారు. సంఘంగా చాలా నెలల తర్వాత తండ్రి, ఈ విధంగా నా తండ్రి అయ్యా ఒక్క కూడికగా తండ్రి, ఆన్లైన్ లో ఉన్నవారు, జూమ్ లో ఉన్నవారు, ఈ విధంగా మేము తండ్రి పర్సన్ గా మేము ప్రెసెంట్ అయిన మేమందరం కూడా నా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పచెప్పుకున్నాం, మీకు తల వంచుతున్నాం. మా రాజ్యుడు, మా ప్రభుడవని కీర్తిస్తున్నాం, మా దైవమని, మా జీవమని మేము పొగుడుతున్నాం. యేసయ్యా నిన్ను ఏ విధంగా ఆరాధించాలో మాకు ఇంకా మాకు నేర్పించింది. యేసయ్యా ఈ సమయాన్ని నీకే స్తుతి చెల్లిస్తున్నాం, అర్పిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీకే స్తుతి చెల్లిస్తున్నాం. మరి ప్రభా మా ఆరాధన స్వీకరించి మా హృదయ ధ్యానాన్ని తండ్రి నీకు అంగీకారంగా చేసి మీరే మహిమ పొందమని అయ్యా, ఇంకా జరగబోయే ప్రతి కార్యంలోనూ తండ్రి నీ మహిళను మహిమపరిచే వారిగా మేమందరం కూడా తండ్రి నిన్ను మాత్రమే యేసయ్య నామాన్ని మేము మహిమపరిచే వారిగా ఈ యొక్క సన్నిధిలో తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, ఈ ఆరాధన మేము సమర్పించుకుంటూ నీకు ఈ మహిమ సమర్పిస్తూ వేడుకుంటున్నాం యేసునామములో తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. దేవునికి అందరూ స్తోత్రం చెప్తామండి. దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిచున్నాను. మరి ప్రతి వారం మన జూమ్ యాప్ లో కలుస్తున్నాం. ఇప్పుడు కూడా మన జూమ్ లో ఉన్నారు అజయ్, అదిరిట్లో మన రత్న సిస్టర్, ఫ్యామిలీ, ఇంకా ఎస్టర్ రాణి, ఇంకా చాలా మంది జూమ్ లో మనతో పాటు యోగ్యత, ఇంకా చాలా మంది జూమ్ లో యాడ్ అవుతున్నారు. అందరూ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రెండు చేతుల పైకి దేవుని చెప్తాం. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారంలో ఏది మరవకూడదని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుడు చేసిన మేలు, అద్భుతాలు సాక్షి రూపంలో పంచుకోవాలని ప్రేమతో సమయాన్ని ఇస్తున్నాను. సాక్ష్యాల్లో పంచుకుందాం. దేవుని నామం స్తోత్రాలండి. పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. మరి మేమైతే పోయిన నెల అంతా మా కుటుంబం అంతా చిక్కైపోయామండి. అయినప్పటికీ దేవుడు ఎంతో ఎత్తపెట్టుకుని నడిపించాడు.
నా కుమారుడు వాళ్ళకి మనవడికి అందరికీ కరుణ చూపినప్పటికీ ఆ బిడ్డని అందరినో శ్యామగారు వందనాలండి. నాకైతే ఈ ఏళ్ళకి కరుణ వచ్చింది మా దగ్గరికి వస్తున్నారు కదా అనేసి చిన్న అయితే నాకు పరిచయించిందండి. పరిచయంలో మాత్రం ఏమీ రాలేదండి. అది పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అసలు బాగానే వచ్చాయని చెప్పారండి. కానీ మరి బ్లడ్ ప్రెషర్ అయితే మాత్రం టైఫాయిడ్ వచ్చింది అన్నారండి. మరి ఆ టైఫాయిడ్ ఎలాగుందంటే కరోనా అయితే 14 రోజులే ఉండి అది అటో ఇటో తేల్చేసి పంపేస్తారు. కానీ నాకైతే ఈ టైఫాయిడ్ 3 వారాలు అసలు మంచం మీద నుంచే లెగలేదండి. మంచినీళ్ళు తాగలేదు, చూడలేదు, ఏమి చేయలేదంట. మా పాప అయితే చాలా బాధపడిపోయి ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది, మాకెవరు తండ్రి ఏంటి ఎవరున్నప్పటికీ కూడా అంతగానూ ఉంటారు కానీ బంధువులు ఎంతవరకు మా దగ్గర సగం ఉంటారు ప్రభా ఏంటి అనేసి. తనైతే రోజు దుఃఖపడి ఏమీ నడట్లేదు, చూడలేదు, ఏమీ తింటలేదు. ఏంటి మా అమ్మ పరిస్థితి ప్రభా, ఏం చేస్తాం మమ్మల్ని, నీ చిత్తమైతే నా తల్లిని లేవని అని ఆ పిల్ల నాతో సాయం చేస్తానే ఉంది. కానీ తను చాలా యాతనతోటి దుఃఖంతో నాకు సేవ చేసేదండి. మంచినీళ్ళు కాసి పెట్టించడం అలాంటివన్నీ చేసిన ఏమి నోరంతా చేదండి. ఏమీ తాగలేకపోయేదాన్ని, ఏమీ తినలేకపోయేదాన్ని, పైకి లేగలేకపోయేదాన్ని. అటువంటి పరిస్థితి నుంచి మరి ఎవరు ప్రార్థన మరి మేము కూడా పాస్టర్ గారికి కూడా ఫోన్ చేయించే అవకాశం కూడా మాకు లేదండి. ఆ పాప కూడా నాతోటి ఏదో దిగులుగా ఉండిపోయి తను కూడా ఎవరికి ఫోన్ చేసి కాదండి. పాస్టర్ గారు ఒకసారి ఫోన్ చేసేటప్పటికి ఇటువంటి పరిస్థితి అక్క అనేసి చెప్పిందంట. పాస్టర్ గారు కొంచెమైనా మాకు చెప్పాలి కదరా, ఎందుకు ఎంత లేట్ చేశారనేసి పాస్టర్ గారికి కూడా ధైర్యం చెప్పి పర్లేదు దేవుడు ఉన్నాడమ్మా, దేవుడే లేవదీస్తాడు, పర్లేదు మీరేం భయపడకండి, అమ్మ లేస్తాడు అనేసి ఎక్కువ ప్రార్థన. పాస్టర్ గారే కాదు విజయవాడ నుంచి కూడా వారి సంఘం అంతా ప్రార్థనే ఎక్కడ ఏ సంఘం అయినా నా గురించి ఎక్కువ ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే 4వ వారాన్ని కొంచెం లేచానండి, లేచి కూర్చోగలిగాను. కూర్చున్నాను ఏమి తగలపోతున్నాను, నేనంతా తూలిపోతున్నాను, పైకి లెగలేకపోతున్నాను. నన్ను లెగదీయదన్నా అమ్మాయి లెగదీ లేదు. అటువంటి పరిస్థితుల్లో నేనే గోడ పెట్టుకుని లేవడం చేయడం అలాంటివన్నీ జరిగాయండి. దేవుని కృప మీద పాస్టర్ గారు అయితే చాలా 24 గంటలు ప్రార్థన చేస్తూ ధైర్యం చెప్తూ ఏమీ భయపడలేదు, ఆంటీ మీరు ఏ భయపడొద్దు, చెల్లిని భయపెట్టొద్దు, దేవుడే లేవదీస్తాడు, మీకు ఏమి డౌట్ పడొద్దు, మీకు ఏమన్నా కావాలంటే నేను వండి పెంపుతాననేసి ఆవిడ అయితే ఎంతో ఆధారపుగా నాకు ఎంతో ఆధారపైన మాత్రం ఒక కన్న కూతురు కూడా అంత ఆదర్శలేదండి. కానీ ఎంతో దయచేపలు మంచి సేవకులు మాకు ఇచ్చినందుకు ఎన్నో వందనాలండి. మరి అయితే పాప నేను లేచిన తర్వాత కొంచెం తృప్తిగా ఉన్నదండి. ఆ తర్వాత కొంచెం జావని అవన్నీ పట్టడం జరిగిందండి. అలాగలా కొద్దిగా అన్నం తినడంతో నాకు కొంచెం ముందు నుంచే ఆపరేషన్ అయిన కాడి నుంచి ఎన్ని ఆపరేషన్ అయిన కాడి నుంచి మోషన్స్ అవ్వదండి నాకు. అప్పటి నుండి టాబ్లెట్లు రాశారు, అవి డైలీ వాడతాను. కానీ ఇప్పుడు ఈ 3 వారాలు ఏమీ తినకపోవడంతో ఏంటో కానీ చాలా ఇబ్బంది పెట్టిందండి. చాలా ఇబ్బంది పెట్టి నేను కూర్చోవడంలో చాలా ఊపిరి బిగబట్టడంతో నాకు ఇంకా రోజంతా లెగలేకపోయానండి. అసలు లెగలేకపోయాను, ఎలా తిప్పలేకపోయేదాన్ని, అలా తిప్పలేకపోయేదాన్ని. ఇంకా పడుకొని ఇదేమో నా పరిస్థితి ప్రభా. నేనైతే ముందు ఆపరేషన్ చేసినప్పుడు ఏ పద్ధతిలో ఉన్నానో, ఆపరేషన్ చేయకముందు ఎలా ఉన్నానో నాకు తెలియదు కానీ ప్రభా, ఇప్పుడైతే నేను లెగలేకపోతున్నాను ప్రభా. ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డ చూస్తే నెలలు నిండిపోతున్నాయి, నాకు చూస్తే ఈ పరిస్థితి ఏంటి ప్రభా అనేసి అలా మంచి మీద ఉండి అలా ప్రేయర్ చేసుకున్నానండి. పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థనలో పెట్టారు. పాస్టర్ గారు కూడా రోజు ప్రార్థన చేస్తా ఉండేవారు. పోయిన వారమో కానీ ఇలాగని చెప్పానండి. పాస్టర్ గారు ఏం భయపడకమ్మా, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వస్తున్నాడు, ఇస్తారు కూడాను, నమ్మకంగా ఉండమ్మా అనేసి నాకు చెప్పడంతో నేను పాస్టర్ మరి డాక్టర్ గారిని మళ్ళీ కన్సల్ట్ చేశానండి. ఎందుకంటే ఆ డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్లో డాక్టర్ అయినప్పుడు చేసిన ఇప్పుడు కూడా అందులోనే చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర చూస్తున్నారు అన్నారు. వాళ్ళ ఇల్లు ఎక్కడో మాకు తెలియక పిల్లలు 2 రోజులు తిరిగాడండి బాబు, ఎలాగోలాగా అడ్రస్ పట్టుకున్నారు.
తర్వాత భాస్కర్ గారు ప్రార్థన చేసిన తర్వాత లెగ్గలిగానండి కొద్దిగాను. ఏదో తన తృప్తికి ఏదో టాబ్లెట్ వేసింది, నేను లేచి కొంచెం కూర్చోగలిగాను. కూర్చుంటే అప్పుడు మా పాప ఏం చేసిందంటే, అన్నయ్య అర్జెంట్ గా డాక్టర్ కనుక మనం కలవాలి, ఏంటో అసలు తెలియట్లేదు, ఒకవేళ ఏమైనా బెణికిందో ఏంటో తెలియదు కదా అనేసి అనడంతో మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే డాక్టర్ గారు చూసారండి. చూసి ఆయన పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చారండి. మేము వెళ్ళిన తర్వాత ఒక అరగంట కూర్చున్న తర్వాత అక్కడి నుంచి వచ్చారండి. వస్తే ఏమైందమ్మా, ఏంటంటే ఇలాంటి పరిస్థితి అయింది గారంటే, పర్లేదమ్మా, నేను మెడిసిన్స్ రాస్తాను, ఈ వాడు, ఒకవేళ అంత కాకపోతే స్కానింగ్ చేద్దాము, స్కానింగ్ లో ఏమొచ్చిందో అప్పుడు చూసి దానికి మెడిసిన్స్ రాస్తానని చెప్పారండి. నేను ఒకటే అన్నానండి, స్కానింగ్ ఇవన్నీ నీకు నీ ముందు యాపేటది ప్రభా, నువ్వు తలంచుకుంటే ఎటువంటి రోగాన్నైనా నువ్వు తగ్గించే దేవుడు కనుక నేను ఇంకే స్కానింగ్ ఏమి చేయించుకోను. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వచ్చాను కనుక నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు వేసుకోమని అన్నారు, నొప్పి లేకపోతే వేసుకోవద్దమ్మని అన్నారు. కానీ వేసుకున్నానండి 2 టాబ్లెట్లు. వేసుకున్న తర్వాత పాస్టర్ గారు అన్నారు, ఒకవేళ చేయించేసుకోండి ఏమైనా మంచిది. నాకు 30 ఏళ్ళలో నాకు ఆపరేషన్ అయిందండి. ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది నాకు ఆపరేషన్ అయ్యి. ఆపరేషన్ కి వెళ్ళక ముందు బాధపడ్డాను, కానీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా బాధ ఏంటో తెలియదండి నాకు. అసలు ఆపరేషన్ చేశారో లేదో కూడా తెలియకుండా నేను ఇప్పటి వరకు నేను ఉండగలిగానండి. నేను ఆపరేషన్ చేయించుకున్నానని కూడా ఎవరికి తెలియదు కూడా, అలా ఉండేదానండి, అంత యాక్టివ్గా ఉండేదాన్ని. కానీ ఈ మధ్యలో బాగా ఈ జ్వరం వల్ల చాలా వీక్ అయిపోయాను. దేవుని దయ వల్ల ఆ టాబ్లెట్లకి, పాస్టర్ గారు చేసిన ప్రార్థనకి, పాస్టర్ గారు చేసిన ప్రార్థన, మీ సంఘస్థులందరూ చేసిన ప్రార్థన, జోయంగా అందరూ ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన వల్ల మళ్ళీ మమ్మల్ని ఎలా నిలబెట్టిన యేసయ్యకి ఎన్నో వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్. నేను పాలు ఇచ్చుకుంటానని అనుకున్నానండి. దేవునికి పాలు చెల్లించుకుంటాను. ఇంకెవరన్నా సాక్ష్యాలు పంచుకోవాలంటే, ఇంకా సాక్ష్యాలు పంచుకోవాలని కోరుతున్నానండి. ఇంకెవరన్నా ఉన్నారండి సాక్ష్యాలు? నేను చెప్తాను పాస్టర్ గారు, అమ్మా నేను చెప్తాను. ఒకసారి అన్నాను. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీనే. దేవుని నామాన స్తోత్రాలండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీనే. దేవుని నామాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి అమ్మగారికి, పాస్టర్ గారికి, వారి బిడ్డలకే దేవుని నామానికి వందనాలండి. మరొకసారి మీ అందరికి నా వందనాలండి. మరి నా కుమార్తె పట్ల మీరు ఎంతగానో, మరి ఇంట్లో బిడ్డలే, ఇంట్లో బంధువులే, కుటుంబీకులే ప్రార్థన చేయండి. అలాగా మరి ఎంతో ప్రేమించి నా బిడ్డని మీరందరూ ప్రార్థన, అనుదిన ప్రార్థన ఎంతగానో మీరు చేస్తున్నారండి. ప్రతి దినము కూడానే బంధువులు కూడానే, మరి అమ్మగారు బంధువులు కూడా చేస్తున్నారండి. జాయమ్మోళ్ళు కట్ట చేస్తున్నారు, మరి జాయమ్మోళ్ళు మరి బంధువులు కట్ట అందరూ చేస్తున్నారండి. దేవుని నామన స్తోత్రాలు. మరి గడిచిన దినాల్లో మరి నెల అయిపోయిందండి. ఇలాగే ప్రభురాత్రి బల్ల తీసుకుని మరి మేము ఇక్కడ హాస్పిటల్కి పాపను జాయిన్ అవ్వడం జరిగిందండి. దేవుని నామన స్తోత్రం. మరి ఈ దినం వరకు ప్రభు ఆ బిడ్డని ఎంతగానో మరి భద్రపరిచి కాపాడి మరి సజీవురాలుగా ఉంచాడు. గడిచిన దినాలన్నీ కూడా ఎంతో ఆపరేషన్ చేసుకుని కానించి టెన్షన్ గానే ఉండేదండి బిడ్డ పరిస్థితి అంతా కూడా. ప్రతి దినము కూడా మరి దాసిరాంటికి మరి ఆ బిడ్డలకు కూడా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మరి ఎంతో కన్నీరు విడిచి, మరి ఎంత శ్రద్ధ అంటే నిజంగా నేను ఆ ప్రేమ నేను ఎక్కడా చూడలేదండి. మరి అంత ప్రేమ చూపించి ఎంత శ్రద్ధగాను నేనున్నా మర్చిపోయేదాన్ని, కానీ ఆ బిడ్డలు మర్చిపోకుండానే అనుదినము మరి ఇంకాను ప్రార్థన చేసే బిడ్డలకి అందరికి ఫోన్ల ద్వారా మరి ప్రార్థన జరిగించేవారండి. దేనామన స్తోత్రాలు.
మరి ముఖ్యంగా ఏంటంటే పోయిన ఆదివారం అండి ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నదండి బిడ్డకి. మరి అటువంటి సమయంలో కూడా నేను మరి మరి జాయమ్మకు చెప్పినప్పుడు ఒకటే మాట, అంటే అయన్నీ పక్కన పెట్టండి. అయన్నీ పక్కన పెట్టండి. రత్నాన్ని ఆరోగ్యవంతురాలుగా చూద్దాం. మనం అందరం అలా చూస్తున్నాము. మీరు కూడా అలా చూడండి అని. నన్ను ఎంతగానో ఒక్కొక్క మాట ఎంతో బలమైన మాట నా హృదయంలో నింపుకుండేదాన్ని. అమ్మగారు మాట్లాడేయన్నీ కూడాను ఆ వాగ్దానాలు హృదయంలో ఉంచుకునేదాన్ని. అలాగే ఆలోచించుకునేదాన్ని. అలాగే ప్రార్థన చేసేదాన్ని. దేవుని నామమున స్తోత్రాలు. నేను ఎంతో కష్టం చెప్పేదాన్నమాట. ఆ కష్టం అంతానే మరి ఆ పక్కకి అలా తొలగించినట్టు, అదే కట్టిని తొలగించినట్టు తొలగించేసి మంచి మాటలు అలా నా ముందు పెట్టేవారండి. మరి దాని నిమిత్తమై నేను ఎంతో ఓదార్పు కలిగి, ధైర్యం కలిగి ఉండేదానండి. దేవుని నామమున స్తోత్రాలు. మరి గడిచిన ఆదివారం కానుంచి మరి దేవుడు నిజంగానే ఈ ఆదివారం వరకు ఈ బిడ్డని ఎంతగానో ప్రభువు ఎంతో బలపరిచాడండి. దేవుని నామమున స్తోత్రాలు. మరి ఈ దినాన్ని బిడ్డ మరి చెల్లయ్యని ఆన్ చేసడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి అంతకు ముందరైతే ఒకసారి బెడ్ మోషన్ అవ్విందండి. అప్పుడు బాబుకి మన పాస్టమ్మ గారు బాబుతోటి ఆ రోజు పైన ప్రార్థన చేస్తున్నారంట. ఆ బాబు ఆంటీ అమ్మ పైన ప్రేయర్ చేస్తున్నారు ఏంటి చెప్పండి అంటే అప్పుడు నా హృదయంలో బాబుకి చెప్పారు. నా హృదయంలో ప్రేరేపణ, అమ్మ ఇలాగ అక్కకి ఇలాగా ఉన్నదే, నువ్వు ప్రేయర్ చెయ్యము ఇప్పుడంటే. మరి ఆ బిడ్డ ఎంతో ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన నా హృదయానికి తాకి నాకు అలాగే నాకు కన్నీరు వచ్చేసి మరి ఆ ప్రార్థనలు ఏకీభవించినప్పుడు దేవుడు మరి ఉదయానికల్లా దేవుడు అద్భుతం చేశాడండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బెడ్ మోషన్ అవ్వలేదండి. దేవుని నామమున స్తోత్రాలు. మరి మోషన్ అవుతలేదమ్మా అన్నప్పుడు కూడా మరి మామూలు మోషన్ అవ్వడానికి దేవుడు మార్గాలు తెరిచాడండి. అందుని బట్టి దేవుని నామమున స్తోత్రాలండి. మరి దినాన్ని బిడ్డ సజీవురాలుగా ఆరోగ్యవంతురాలుగా ఉందండి. పొద్దున డాక్టర్ వచ్చారు. మరి ఇంకా ఇంటికి పంపించేస్తాము త్వరలోనే అనేసి చెప్తున్నారండి. పొద్దుట రేపు టెస్ట్ ఉందంటండి, స్కానింగ్కి వెళ్తారంట బయటికి. మరి అందులో అన్ని ఇది వరకు మరి చేయించారండి, కొంచెం తేడాగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడైతే మోషను మొత్తం అన్ని చక్కగా అన్ని బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి తీద్దాము అని అంటున్నారండి డాక్టర్లు. రేపు వెళ్తారండి స్కానింగ్కి. మీరు అందరూ కూడా మరి ఆ స్కానింగ్లో మంచి రిజల్ట్ వచ్చేలాగా, డాక్టర్కి కనిపించేలాగా మంచి రిపోర్టు మరి ప్రభు ఇస్తాడు. ఇన్ని చేశాడు దేవుడు, ఇది కూడా చేస్తాడండి. మరి దేవుని నామమున స్తోత్రాలు. మరి ఇంకాను పెద్ద సాక్ష్యము మరి ఆ బిడ్డ ద్వారాగా మరి సంఘములో మరి దినాలండి మరి సజీవ సాక్ష్యంగానే ఆ బిడ్డ పట్ల మరి రానున్న దినాల్లో బిడ్డ తొందరగా మరి కోలుకుని మరి మన డీసీ సెంటర్కి వచ్చి మరి ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థన చేశారు ఆ బిడ్డలందరూ పిలుచుకుని స్తుతి కోటి మెట్టించుకుని అక్కడ గొప్పగా దేవుని నామాన్ని మహిమపరిచే సాక్ష్యం, ఇంకా బలమైన సాక్ష్యం ఉందండి. దేవుని నామమున స్తోత్రాలు. అలాగే జాయమ్మకే శరణ గారికి నా వందనాలండి. మరి బిడ్డలు ఎంతో మరి ఇంట్లో బిడ్డల్లాగే ప్రార్థన చేసి ప్రతిదినము కూడా నా బిడ్డ కోసం ఎంతో కన్నీరు కార్చారండి. దేవుని నామమున స్తోత్రాలు. అమ్మా మరి చేశారండి. మరి గ్రేసమ్మ కూడా వారి బంధువులు, తల్లి గారి కుటుంబానికి, తమ్ముడు కుటుంబానికి, మరి ఇంకానే తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ప్రేయర్ చేయించినప్పుడు దినాన్ని మరి ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. డాక్టర్లు, నర్సులు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట. బిడ్డను దేవుడు ఇలా లేవనెత్తాడు అనేసి ఇంకా అలాగా ఆశ్చర్యంగా చూస్తున్నారండి. ఇదంతా కేవలము మరి ప్రతిదినము చేసినట్టు ప్రార్థన అండి. దేవుడు మరి ఇంత మంచి బిడ్డల్ని సావాసాన్ని దేవుడు మరి మనకి ఇచ్చినందుకు దేవుని నామానికి మరొకసారి వందనాలండి. మరి నేను పెద్ద పెద్ద సంఘాలకి వెళ్ళి ఎప్పుడు కూడా నేను ఇంత ప్రేమ నేను కనుగొనలేదండి. మరి దేవుడు ఆఖరి క్షణంలో నా బిడ్డ పట్ల మరి కుటుంబాన్ని, సంఘాన్ని మరి పరిచయం చేసి ఎక్కడికక్కడే ప్రార్థన యోధులు, దేవదూతలు నేనైతే దేవదూతలు అనుకుంటున్నాను. నా బిడ్డలందరూ దేవదూతల సమూహము సమకూర్చి మరి బిడ్డ కొరకు ప్రార్థన చేశారండి. దేవుని నామమున స్తోత్రాలు. పరలోక సింహాసనమే కదిలిపోయిందని నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనలన్నీ పరలోక సింహానికి కదిలి నా బిడ్డకి స్వస్థత, ఆరోగ్యం ఇచ్చాడండి. దేవుని నామమున స్తోత్రాలు. మరి ప్రార్థన లేకపోతే ఏమైపోయినది నేనైతే చెప్పలేను కానండి. ప్రార్థనే జీవము, ప్రార్థనే ఊపిరని వాక్యం సెలవిస్తుందండి. దేవుని నామమున స్తోత్రాలు. మరి అనుదినము నా బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేసి బిడ్డల కొరకు నన్ను ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డలు దీవించి ప్రభా,
నా బిడ్డ కొరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని బిడ్డలకు అందరికి ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలని దాని దిన మా బిడ్డల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నానండి. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఇది నాన్న దేవుడు ఎంతగానో ఆ బిడ్డని నోటి నుండి నువ్వు నాకు నోటి నుండి నువ్వు ఇచ్చి సంతోషం ఇచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం. ఇంత గొప్ప అద్భుతమైన దేవుడు, ఇంత గొప్ప ప్రార్థన యోధులు మనకి నాకు నా బిడ్డకి మరి దొరికినందుకు దేవుని నామానికి మరొకసారి వందనాలండి. మరి వెళ్లే ముందర కూడా మరి ఎన్నో చెప్పుకుని ప్రార్థనలో ఉండండి అక్క అన్న సమయంలో కూడా బిడ్డ మరి పాస్టమ్ గారు ఎంతో ప్రార్థన ప్రార్థన ఇంకా ఏదో చిన్న చిన్న 2-3 మాటలు కాదండి, అంత చేపి చేసి ఓరో ప్రార్థన అంటే నిజంగానే ఆ హృదయం అంతా నిండిపోయి నా బిడ్డకి స్వస్థత వచ్చిందండి. దేవుని నామమున స్తోత్రాలు. ఎలాగంటే అలాగే ఆ బాధ అంతా కూడా నివారణ చేసినట్లుగా మాట్లాడేవారండి అమ్మగారు. దేవుని నామమున స్తోత్రాలు. చంటి బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారండి అనుదినము కూడా. దేవుని నామమున స్తోత్రాలు. మరి రాబోయే దినాల్లోని ఇంకా నువ్వు బలమైన సాక్ష్యాన్ని వినడానికి, దేవుని యొక్క సన్నిధి మహిమ పరచబడ్డానికి నేను ఆశపడుతున్నానండి. దేవుని నామమున స్తోత్రాలండి. అలాగే జాయమ్మకి శరణ్ గారికి వందనాలు, అదే సుభాసనం గారికి వందనాలు, యహాన్ గారికి నా వందనాలు. ఇంకా బిడ్డలు మరి ఎందరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి వందనాలు చెప్పుకుంటూ మరి ఇంకాను బలమైన సాక్ష్యాన్ని మీ ముందా దేవుని సన్నిధిలో ఉన్నదండి చెప్పుకోవడానికి. మరి ఆ సాక్ష్యం కొరకు కూడా ప్రార్థన చేయమని మరి నేను చిన్న సాక్ష్యమే చెప్తున్నాను. మరి సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. అలాగే శర్లమ్మ గారు కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నారండి. ఆ బిడ్డ కూడా వందనాలండి చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. ఇది యాప్లికా ఇచ్చింది ముందర ఎవరైనా సాక్ష్యం చెప్తారండి? ఎవరైనా సాక్ష్యం చెప్తారా? మా డాడీ కీర్తన 46 కీర్తన 40. చెప్తాను ఇది ఇప్పుడు చేసింది. అమ్మ రంగకు పైకి లేదేద్దాం రమ్మ గెంజి అవుతుందంట.
హలో జాకన్య, మాకు వినిపించట్లేదు ఏమి. అనయ్య ఆ వాక్యాన్ని, ఆ సాక్ష్యాన్ని చాలా మంది పంపించారు. చూసి చాలా సార్లు చేతులు వేసి ప్రార్థన చేసేదాన్ని. ప్రభా, ఈ మొబైల్ మళ్ళీ రత్న ఎప్పుడు తీసుకుంటుంది, ఎప్పుడు మళ్ళీ తన నీ గురించి సాక్ష్యం చెప్తుంది, ఎప్పుడు మళ్ళీ తన మంచి వాక్యాలతో దీంట్లోకి తాను వస్తుందని చెప్పండి. చాలా రోజులు మౌనం అయిపోయింది కదండి, చాలా రోజులు పరిస్థితులు అర్థం కానటువంటి పరిస్థితులు. ఇప్పుడు నేను ఇది చాలా చిన్నగా చెప్పలేం కదండి, అది అనుభవ పూర్వకంగా వెళ్ళింది. దేవుడు జీవాన్ని ఇచ్చాడంతగా, దేవుడు మనకి ఆహారం ఇస్తాడు. మనకి తెలుసండి, దేవుడు మనల్ని పోషిస్తాడు, మనకి భద్రతను కల్పిస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు. అంతకు మించి ఆ జీవాన్నే దేవుడు నిలపగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పరిస్థితుల్లో చాలా వరకు మనం అర్థం చేసుకోవాల్సిందండి, డాక్టర్ జ్ఞానం కానీ, మనకున్న ధనం కానీ ఏది చేయలేనటువంటి పనిని దేవుడు మన పట్ల చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మన యుఎస్ లో ఒకటి చూసానండి, అంటే చాలా ధనవంతుడు అంటండి, ఆయన చాలా సంపన్నుడు అంటండి, చాలా అది చాలా మంది వరకు వచ్చి ఉంటదండి. ఆ చిన్నివి పోస్ట్ చేశారండి, చిన్నిది ఏంటంటే అండి, అతని దహన సంస్కారాలకి ముందు అతను సంపాదించుకున్న విలువైన ఆస్తినంటండి రోడ్ల మీద విసిరేయమని చెప్పాడంటండి. ఈ కరోనా టైంలోనండి చాలా మంది ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ధనాన్ని తీసుకొచ్చి పెట్టినా మేమేం చేయలేమండి కదండి. చాలా ఎక్కడికో మనం వెళ్ళిపోతున్నాం అండి. యుఎస్ వరకు కూడా అమలాపురంలో మాకు తెలిసిన వాళ్ళే బాగా సంపన్నులండి. ఇంకా ఆఖరి పరిస్థితులన్నీ తెలిసినప్పుడు అండి 2 కోట్లు తీసుకొచ్చి డాక్టర్ గారి ముందు, 2 కోట్లు నేను ఏదైనా చెయ్యండి, ఎంత ఎక్విప్మెంట్ అయినా తెప్పించండి, ఎక్కడి నుంచైనా డాక్టర్స్ ని తీసుకురండి, ఈ ప్రాణం మాకు చాలా విలువైంది. ఆ డాక్టర్స్ ఇలా చేతులు ఎత్తేసారండి, మేము చేయగలిగింది ఏమీ లేదండి, మీ డబ్బుతో మేమేమి కూడా చేయలేమండి. ఎవరు చేయాలండి? దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుల చేతనైనా నరుల చేతనైనా చాలా మందికి అర్థమైపోయిందండి. ఆక్సిజన్ ఒక 2-3 నెలల బ్యాక్ అయితే ఆక్సిజన్ కొరతలోకి అందరూ వచ్చేసినప్పుడు అంటే అండి, ఎమ్మెల్యేల రికమెండేషన్ పని చేయలేదు, ఎంపీల రికమెండేషన్ పని చేయలేదు, డబ్బు పని చేయలేదు, హోదా పని చేయలేదు,
ఈవెన్ డాక్టర్స్ కి నాకు తెలిసి జీజీహెచ్ లో నర్స్ అండి ఆవిడకి కూడా వాళ్ళ బంధువులకి వాళ్ళ పరిస్థితికి కూడా ఆక్సిజన్ కొరతను వాళ్ళు అనుభవించారు. అంటేనండి అందరూ నిమిత్త మాత్రులు అనేటువంటి పరిస్థితి కరోనాలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందండి. రాజులు హోదా లేకపోతే పదవి యొక్క బలము కొన్ని పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోతాయి. కొంతమందికి వాళ్ళకేంటండి ఎమ్మెల్యే తరఫు వాళ్ళండి మాట అనిపించుకుని ఏదన్నా సాధించుకుంటారండి. అన్నీ సాధించుకోగలరండి, అన్ని విషయాల్లో అయిపోతాయండి. అందరికీ చాలా చక్కగా అర్థమైంది కదండి ఈ పరిస్థితులు. ఎవరు బలం సరిపోదంటండి. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్ముకొనడుకొడి వాడి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు. మనందరికీ తెలుసు కొంతవరకు సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వ విధానాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఏం చెప్తాం, చైనా కదండి. చైనా రష్యాలండి. దేవుడు లేడు, ఆ ప్రభుత్వం ఒక ముద్ర వేసి ఆ భావాలతో అది కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిజం అని అంటారండి దాన్ని. దేవుడు లేడు, ఆకాశం వైపు ఎంత చూసినా మనకి సహాయకులు ఎవరూ లేరు. మన బలమే మనల్ని నిలబెట్టేది, మన తెలివే మనల్ని నిలబెట్టేది. మానవుడు బ్రతుకున్నప్పుడు కలిగినటువంటి బలము, ఆ జ్ఞానమే మనిషికి నిలుపుదా. చైనా ప్రధానమంత్రి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసండి, నేను మిమ్మల్ని మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాను, మీరు ఇంట్లో భోజనం చేస్తున్నారంటే నేను ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రధానమంత్రిగా నేను చేస్తేనే మీ ఇంట్లో మీరు భోజనం చేయగలుగుతున్నారు. కనుక ఎవరైనా యేసు ప్రభు ఫోటోలు ఉంటే ఆ ప్లేస్ ని తీసివేసి దాని కింద పడేసి నా ఫోటో పెట్టుకోండి. మీరు విన్నారో లేదండి, ఈ కరోనా ముందు వచ్చినటువంటి స్టేట్మెంట్ అది చాలా బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి. కానీ ప్రాణాలు ఆపగలిగారండి. మొట్టమొదటిగా ఈ కరోనాలో భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయిన దేశం ఏదండి, చైనా మొదటగా వెళ్ళిపోయిందండి. నిలబెట్టగలిగాడండి. అతని హోదా, అతని పదవి, అతని ప్రభుత్వంలో అతనికి ఉన్నటువంటి ఆ స్థితి, ఆ ప్రాణాలను నిలబెట్టగలిగారండి. ఎంతో మంది సైంటిస్టులు ట్రై చేశారు, ఆ ప్రాణాలని ఎవరు కూడా ఆపలేరండి. దేవుడు స్థానాన్ని ఎవరు కోరుకున్నా ఆ స్థానాన్ని ఎవరు అంత కోరుకోకలేదండి. ఆ స్థానానికి దగ్గరగా చేరుకునే వాళ్ళు కూడా ఈ మానవ లోకంలో ఎవ్వరు కూడా లేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, కొన్ని సార్లు ఏదో తాత్కాలికంగా వారిని బట్టి మనకి ఏదైనా కలిగినప్పటికీ కూడా శాశ్వతమైన విజయం అండి, శాశ్వతమైనటువంటిది సమస్తాన్ని కూడా ఎప్పటికీ నిలిచి ఉండేది మన దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి సంకల్పంలో నాడే నశించును. వాళ్ళంతా పదవిలో స్థితిలో ఉన్న వాళ్ళు అనుకుంటారంటండి ఎన్నో తీసుకొస్తారు, కానీ వారు ఏమవుతారంటే మంటిపాలు అయిపోతారు, వారి సిద్ధాంతాలు కూడా నశించిపోతారు. నాకు తెలిసి రష్యా, చైనా భయంకరంగా క్రైస్తవ్యాన్ని హింసించిందండి. జైలులో పడేశారు. ఎంతో మంది చనిపోవడానికి, లక్షల మంది ప్రజలు హతమైపోవడానికి వాళ్ళు కారణమయ్యారండి. అయితే రీసెంట్ గా నేను రష్యా అసలు అమెరికా కంటే కూడా మంచి ఫార్వర్డ్ లో ఉండాలన్నమాట అండి. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి ఆ కమ్యూనిస్ట్ వ్యవస్థ పతనం అయిపోవడానికి కారణం వాళ్ళ ప్రభుత్వ విధానాలు అన్నమాట అండి. దేవుడు లేడు అనే సిద్ధాంతంతో వచ్చాడు, అలాగే వాళ్ళు పతనం అయిపోయారండి. మొన్న నేను పుతిన్ స్టేట్మెంట్ చూస్తుంటేనండి, అతను కూడా రష్యాలో పుట్టాడు, ప్రజెంట్ రష్యా ప్రధానమంత్రి, ప్రస్తుత రష్యా ప్రధానమంత్రి, మీరు గూగుల్లో. అయితే అతను ఇంటర్వ్యూలోనండి, నేను నిజమైనటువంటి రక్షకుడిని నేను కలుసుకున్నాను, ఆయన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేశమైతే దేవుని ఉనికిని బహిష్కరించిందో అండి, ఏ దేశమైతే యేసు ప్రభు నామాన్ని తిరస్కరించిందో అండి, ఆ దేశ ప్రధానికే దేవుడు దొరికాడండి. ఇప్పుడు అతను చెప్తున్నాడండి, మా దేశం ఇలా పతనం అయిపోవడానికి, ఈ రాజకీయ వ్యవస్థ ఇలా పడిపోవడానికి కారణం మా పూర్వీకులు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి వచ్చి, నేను దాన్ని సమర్థించను, నేను యేసయ్యను నేను సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కుటుంబం అంటండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని రక్షణలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు తన అధీనంలోనికి తీసుకోగలండి. ప్రభుత్వాలు, రాజ్యాలు అవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయంటండి, మన దేవుని అధికారంలో ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కింద చూద్దామండి, ఆయన ఆకాశంలోను భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందుకు అంటే రత్న విషయంలో ఈ మధ్య కాలంలో జరిగిన విషయంలోనండి అందరూ ప్రార్థన ఈవెన్ ఆంటీ అన్నారు కదా బంధువులు అని చెప్పి, ఈవెన్ మా చిన్న పిల్లలండి, అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు
మా పిన్ని వాళ్ళు, మా పేరెంట్స్, జాయ్ వాళ్ళు, వాళ్ళ బంధువులు అందరికీ వెళ్ళిపోతాయండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఏమైంది, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఏ మెడిసిన్ అందుతుంది, ఏమైంది, ప్రతి చిన్న పిల్లలతో సహా. మా చెల్లి వాళ్ళ పాప అయితే అండి, అది చాలా చిన్నపిల్లండి, మా జాక్విన్ వాళ్ళు కూడా 40 days ఫాస్టింగ్ ఉంటారన్నమాట అండి. అమ్మ రత్నక గురించి ప్రార్థన చేస్తున్నాము, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, పాపం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి. వాళ్ళు కూడా అలా, మొన్నైతే నేను పైన ఉన్నాను, ఇంక అందరికీ ప్రార్థన చెయ్యాలి, ఇది కేవలం ప్రార్థనే అన్న విషయం మాత్రం బాగా అర్థమైపోయిందండి. నేను పైన చర్చిలో ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళానమాట అండి. కింద సొలమి ఆంటీ గారు చేస్తే ఆ రోజు బ్లడ్ మోషన్స్ బాగా అవుతున్నాయంటండి. పాపం అందరం కలిపి ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ఓకే, ఇంకా అవర్స్ అని చెప్పినప్పుడు అండి, దేవుడు ఎక్సోడస్ లో నుంచి వాగ్దానం ఇచ్చాడు. ఒక్కసారి చూసి చదువుదామండి. నిర్గమకాండము 34:10. ఒకసారి గట్టిగా చదువుదామండి ఆ మాటని. నిర్గమకాండము 34:10 అండి. ఒకసారి గట్టిగా చదువుదామండి. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాటర్డే మార్నింగ్ అన్ని రిపోర్ట్ కి తీసుకెళ్లారన్నమాట అండి, స్కానింగ్ తీసుకువెళ్లారు. నైట్ 11 o'clock వరకు మేము ప్రేయర్ లో ఉంటే దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడండి. ఆ జాయ్ మంది అయితే దేవుడు ఇచ్చేది అన్న చెప్పిన వెంటనే మాకు అర్థమైందని చెప్పి. అసలు ఇప్పుడు ఎలా తీసుకోవాలండి, డాక్టర్స్ గంటలే అంటున్నారండి. ఎంత ధైర్యం సరిపోతుందండి ఎవరికైనా? మీరు ధైర్యంగా ఉండండి అని అనేయడానికి ధైర్యం సరిపోతుందండి, మాట ఇచ్చేయగలమండి. దేవుడు అసలు ఎలా మాట్లాడుతున్నాడండి? ఏ జన్మలోనైనాను ఏ ప్రజల మధ్యలోనైనా జరగలేనటువంటి ఒక అద్భుతమైన కార్యము నేను జరిగించబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే నేను ఎస్తర్కి మెసేజ్ పెట్టాను, అమ్మ వాళ్ళు ఏమనుకున్నా అనుకోని అవన్నీ మనకి అనవసరం. ఇంకా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. మండే అయిపోయిందండి, ట్యూస్డే అయిపోయింది, ఈ ఆదివారం సజీవంగా మన మధ్య దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు పరిస్థితి అయితేనండి, మాటలు పాపం అన్ని కట్ అయిపోయినాయి కదా మనకి చాలా వరకు. ఆ రోజు అయితే ఇంకా ఇది ఇంతేనండి, వాటర్ డ్రాప్ కూడా నాలుగుకి తగలకూడదు అని చెప్పారండి. ఆ పరిస్థితుల్లో నుంచి చక్కగా ఫ్రైడే నుంచి జ్యూసులు తీసుకుంటుందండి, రైస్ తీసుకుంటుందండి. అందులో నుంచే కాదు, నోట్లో నుంచి వెళ్ళడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి సాధ్యమోనంటే అండి, మనం ఉన్న డబ్బా అంతా పెట్టి డాక్టర్ దగ్గర పెడితే అయిపోతుందండి, వాళ్ళు చేతులు ఎత్తేసారు. మా వల్ల కాదండి, మా వైద్యం ఇంతవరకు, ఇంతకంటే మేము చెప్పలేమండి. ఇంకా లెక్కలు పెట్టి చెప్పగలం, ఎన్ని గంటలో ఎన్ని నిమిషాలు చెప్పగలం, కానీ నువ్వు బ్రతుకు అని చెప్పేది మాత్రం దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు సమాధిలో ఉన్నాడండి. దేవుడు ఏం చెప్పాడండి? లాజరు బయటికి రా అంటే మన మానవ రీతిగా ఆ శరీరం అప్పటికి ఏమైపోతుందండి? కుళ్ళిపోయిన శరీరం సజీవంగా ఆ ఎముకల్లో నుంచి, ఆ జీవంలో నుంచి, ఆ జీవపు మాట అంటండి ఆ శరీరాన్ని స్థిరపరిచి సజీవంగా లేచి కూర్చున్నాడండి. ఆ దేవునికి ఏమన్నా మార్పు ఉందండి? ఆ దినాల్లోనే దేవుడు చేశాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యాలకి మితిలే, అంతకు మించిన కార్యాలు మీరు చూస్తారని కడవరి పందిరానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఎవరైతే నమ్మగలరో, ఎవరైతే విశ్వసించగలరో, నా తండ్రి నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు సమర్థుడు తండ్రి, నీకు మాత్రమే సాధ్యం అనుకున్నప్పుడు అంటండి దేవుడు అద్భుత కార్యాలు జరిగించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక మరి తనను చూసినప్పుడు చాలా సంతోషం అయిందండి. వీడియో ఆన్ చేసి తనని వీడియోలో చూసినప్పుడు అండి, పలకరించినప్పుడు, ఇది ఎవరికి సాధ్యం అని అంటే ఎక్కండి, గట్టిగా చెప్దాం, ఎవరికి సాధ్యం అండి? దేవునికి మాత్రమే. గట్టిగా చెప్దామండి, ఎవరికి సాధ్యం అండి? దేవునికి మాత్రమే సాధ్యం. మనకి స్తోత్రం కలుగును గాక. కిందకి చూద్దామండి. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. ఇంకా కిందకి చూద్దామండి. గుడ్డి వారి కన్నులు తెరిచేను, కృంగిన వారిని లేవనెత్తును, నీతి మంతులను ప్రేమించేవాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాన్ని ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నిట్లో మనం ఎందులో దాంట్లో ఉంటాం కదండి. అన్ని సందర్భాలు బాగపోయినా, కొన్ని సందర్భాలు కృంగిపోతా ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఏమీ లేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాండి. ఒక్కొక్క పరిస్థితుల్లోనంటండి మన ఆకలిని కూడా దేవుడు
గుర్తెరిగే దేవుడు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి మనం తిన్నామో లేదో చూసేది? అవునండి, మనకి మనమే ఏర్పాటు చేసుకోవాలి తప్ప అయ్యో వాళ్ళు తిన్నారా లేదా, అయ్యో వాళ్ళకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం వండుకుంటున్నారు అన్నంత వరకు కూడా దేవుడు మన కోసం ఆలోచిస్తారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధింపబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఎవరైనా మన పట్ల న్యాయం చేసే వాళ్ళు ఉన్నారండి? కోర్టులకు వెళ్ళండి, చాలా మంది కన్నబాబు అని తిరుగుతున్నారు. అందరికీ న్యాయం చేస్తున్నాడండి కన్నబాబు? వెళ్ళిన 10 మంది వెళ్తే అందులో ఒక్కరికి కూడా ఖచ్చితమైన తీర్పులు, ఖచ్చితమైన న్యాయాలు పట్టుకుని వచ్చే వాళ్ళు లేరంటండి. అదే మనం దేవుని వైపు చూస్తే ఆయన న్యాయంగా మనకి జరిగిస్తాడంటే, ఆయన న్యాయాన్ని మన పట్ల ఆయన జరిగిస్తారంటండి. అంటే బాధింపబడి వారిని విడుదల చేయను, గుడ్డి వారి కన్నులు తెరగు చేయను, కృంగిన వారిని లేవనెత్తును, బంధింపబడిన వారిని విడుదల చేయను. మనకి ఏ పరిస్థితుల్లో అయ్యో నన్ను ఎవ్వరు చూడలేదేమో, నాకు ఇంత బంధకాలు ఏంటి, నేను ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానేంటి, అయ్యో నాకు ఈ సంఖ్యలేంటి, ఈ ఈ ఈ అన్సీన్ వరల్డ్ అంటే ఈ క్రైస్తవ ప్రపంచం, మనం పెడుతున్న ఆత్మీయ లోకం అండి. చక్కగా కనబడతారు కదా అందరూ కూడా, పైకి నవ్వుతూనే ఉంటాం, కానీ గుండెల్లో దుఃఖం ఉండొచ్చు, హృదయంలో బాధ ఉండవచ్చండి, కుటుంబంలో వేదన ఉండవచ్చండి. అవి ఎవరికైనా కనబడతాయా? మనం పలకరించే వాళ్ళు మనం నవ్వుతా వీళ్ళకేంటండి వెళ్ళిపోతున్నాయి రోజులు, అబ్బా వీళ్ళకేంటండి చక్కగా టింగురంగా చక్కగా బ్యాగులు వేసుకుని, హ్యాండ్ బ్యాగులు వేసుకుని వెళ్ళిపోతున్నారండి. అంతేనా? మన గుండెల్లో ఎంత బాధ ఉందో, మన ఇంట్లో మన సమస్య ఏంటో, మన పరిస్థితులు ఏంటో ఆ నవ్వుని చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుందండి? ఎవరికి అర్థం కాదు. మన హృదయ లోతుల్లో నుంచి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటండి? దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అంటండి మన పరిస్థితిని సమస్తాన్ని మన నోరు విప్పి మన పెదవులు మాట్లాడకపోయినా సరే అండి, మన హృదయంలో ఉన్నటువంటి ఆవేదనని, దుఃఖాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనుల మార్గమునైనా వంకర మార్గములుగా చేయను, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయను. చాలా సార్లు చూస్తాం కదండి, అధికార పార్టీకి చాలా బలం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ మాట అంటే ఆ మాటని చెల్లించుకుంటారు కదండి. ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళన్నిటికి నోరు విప్పి మాట్లాడమే తప్ప వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు. అయితే అధికారాలు ఎంతసేపు అండి, దానికి టైము వీరి ప్రభుత్వం అయిపోయింది, ఆ ప్రభుత్వం అయితే ఎవరైనా ఒక అధికారంతో, ఒక బలంతో వస్తారు, కానీ వాళ్ళే నిలబడిపోయి ఇంకా వాళ్ళేనండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారండి? వాళ్ళ టైం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. అవునా కాదండి? ఎంత బలమైన ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా కొంతవరకే నిలబడుతుంది కదండి. వారి బలం అన్ని కూడా కొంతవరకే నిలబడతాయి. తర్వాత ఏం చేయాలి? వాళ్ళు బలహీన పడిన తర్వాత మళ్ళీ ఇంకొకరు ఆ పదవిలోకి, ఆ స్థానంలోనికి వస్తారంటండి. కానీ సియోను నీ దేవుడు తరములన్నిటను, ఎన్ని తరాలు మారిపోయినా, ఎన్ని విధానాలు మారిపోయినా, పరిస్థితులు ఎంతగా మారిపోయినా, ఎంతగా రోజులు దినాలు మారిపోయినా, మనుషులు మారిపోయినా, ఆయన తరాలన్నిటి కూడా ఆయన ప్రభుత్వం చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం వెళ్లే ముందు చాలా మంది రికమెండేషన్ కోసం, చాలా మంది మాకు కావాలి అని అనుకునే వాళ్ళండి. ప్రభుత్వాల వైపు చూస్తాం కదా, కానీ మనం ముందు అంతకంటే దాటి మన దేవుణ్ణి చూడగలిగినప్పుడు, ఆ దేవుని యొక్క మాట కోసం ఎదురు చూడగలిగినప్పుడు, ఆ దేవుని రికమెండేషన్ కోసం చూసినప్పుడు అంటండి తెరవబడినటువంటి మార్గాలు. మనం ఈ మధ్య పాట పాడుకుంటాం కదండి, ఏం పాట అండి? ఏ దారి లేని చోట దేవుడు రహదారిగా ఏసయ్య రహదారిగా. ఏ దారి కనిపించదు. గవర్నమెంట్ అన్నా నీకు ఆధార్ కార్డు ఉందా, నీకు పాన్ కార్డు ఉందా, లేకపోతే నీకు అది ఉందా, నీకు ఇది ఉందా, అది ఉంటేనే మేము చేయగలం, ఆ రిపోర్ట్ మేము ఇస్తేనే మేము ముందుకెళ్ళగలం. కానీ ఏం లేకపోయినా, ఏ దారి లేకపోయినా దేవుడు మన కొరకు బాటని ఏర్పాటు చేస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకేముందో, మనకేమి లేదో, మన బలాలు ఏంటో, మన సామర్థ్యం ఏంటో అవన్నీ కూడా అవసరం లేదండి దేవునికి. మనం నిర్మలమైన మనసాక్షితో దేవుని వైపు చూసినప్పుడు అంటండి దారి లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంత మంచి దేవుణ్ణి, అంత బలమైన దేవుణ్ణి, అంత కృప కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడాన్ని బట్టి, మరి అంత మంచి దేవుడు మన జీవితాల్లో మన తండ్రిగా, మన రక్షకుడిగా ఉన్న విధానాన్ని బట్టి మన అందరం ఎవరైనా గట్టిగా చెప్దాం ఏంటండి? చెప్దామండి. మన అందరం ధన్యులు. దేన్ని బట్టండి?
మనకున్న బలాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన కుటుంబాలను బట్టి కాదంటండి, మన రక్షకుడిని బట్టి, మన దేవుణ్ణి బట్టి, ఆయన మన తండ్రిగా ఉన్న విధానాన్ని బట్టి అంటండి మనం ఎవరు అంటండి ధన్యులు. నమ్ముతున్నారని అందరూ కూడా, నమ్మిన వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడికి వందనాలండి. అష్టమ్మ గారికి పాస్టర్ వందనాలు. మరి బుజ్జి విషయంలో చాలా బాధపడేవాళ్ళండి మేము. చాలా మంది చెప్పినట్టు రేట్ చేయించిందండి. థామస్ గారికి కూడా ఫోటో పెట్టించామండి. అయితే నేను ఒకటే చెప్పేదాన్ని సులభని గారికి, అమ్మా ఒక లాజర్ లేబర్ నీ ఫస్ట్ అమ్మ బుజ్జి నమ్ము అనేది. అంటే బాబు అంతేండి అండి, అమ్మా బుజ్జి గొప్ప సేవ చేస్తుందమ్మా, గొప్ప ప్రవర్తగా వాడుకుంటాడు నమ్ము అనేదాన్ని. అవునండి బాబు అవునండి. నిజంగా ఇలాంటి ప్రార్థన చేసి బిడ్డలు ఇచ్చినందుకు నేను ఒకటే చెప్పాను సులభని గారికి, ఆశ్రయించే వాళ్ళు కాదమ్మా, నాన్న వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి నుంచున్న వాళ్ళే దేవుడు చూస్తాడమ్మా. చక్కని బిడ్డలు ఇచ్చి ప్రార్థన చేసే బిడ్డలు దేవుడు ఎంతకేమో నీకు ఏర్పరిచాడు, బుద్ధికి శోధన ఉందని. నిజంగా ఆ బిడ్డల రుణం ఏమిచ్చినా ఈ రుణం తీర్చేవండి. మరి పాస్టర్ గారు మరి ఎంతగానో రోజాడుతున్నారు బుద్ధి కోసం. మరి నిజంగా ఈ రోజు సులభంగా చెప్పిన సాక్ష్యం బట్టి నేను చాలా సంతోషించాను. మరి ఆవిడ దుఃఖం ఆవిడ కడిలే చూడలేకపోయిందానండి ఆవిడ చెప్తుంటే, ప్రభా ఆ తల్లిని చూసాను బతికించు ప్రభా, ఆ చంటి బిడ్డ చూసాను బతికించు ప్రభా అని నేను చాలా బాధపడేదానండి. అప్పుడు చెప్తున్న రోజైతే నాకు కాలు చేతిలో ఒకటి నేను చిన్న బుజ్జి ఫోన్ చేసి మాకు సీరియస్ పొందా అంటిగా చెప్పలేమన్నారంటే ఒకటే చెప్పాను, బుజ్జి ఒక లాజర్ లేబర్ అసలు మీ ఎక్కడ నమ్ము, పులిబల్ లాజర్ దైవం బయటికి రా, లాజర్ అన్నప్పుడు బయటికి ఎలా వచ్చేసాడు అలా వచ్చేస్తుంది మీ ఎక్కడే బుజ్జి, మీ ఎక్కగా ఏమవుతుంది నమ్ము బుజ్జి, సాతాన్ని ఎన్ని రకాలుగా ఫందాలు వేసినా ఏం జరగనప్పుడు దేవుడు మీ అక్క గొప్ప సాక్షిగా వాడుకుంటాడంటే దేవుడు మరి ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. బుజ్జికి దేవుడు స్వస్థ ఇచ్చినందుకు మరి నిజంగా ఆయన బిడ్డ చేసిన ప్రేయర్ పెట్టి మరి ఎంతో మంది ప్రేయర్ చేస్తున్నారు. తల్లి కన్య తన దుఃఖం దేవుడు చూసాడండి. మరి సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమె మా విషయంలో కూడా దేవుడు ఎంత బాగానో మమ్మల్ని పోషిస్తున్నాడండి. మా ఆయన కూడా పల్లె పంపించాడు. కరోనాలో కూడా చుట్టుపక్కల వచ్చేసిన కరోనా మాకు అంటకుండా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించిన దేవుడు వాగ్దానం చేశాడండి. మరి మాకు అంటనివ్వకుండా మా పరిస్థితి భయంకర పరిస్థితి అండి. అయినా సరే ఈ రోజు అన్నాను, ప్రభా రూపాయి మంది ఎంచుకునే స్థితి లేదు మాకు, తిన్నా తప్ప నువ్వు అలా పోషిస్తున్నావు. మా సొంత అక్క చనిపోయిందని చుని వాళ్ళు భయంకర విగ్రహం చేస్తారు. లక్షలు ఖర్చు పెట్టాడు కొడుకు, అయినా బతకలేదు. ఆవిడకి ఏ సిప్రో ఏంటో తెలదండి, చెప్పిన వినియోగ కథలో. అయితే ఈ రోజు మనం సజీవ రెక్కల కింద ఉన్నామంటే ఈ రోజు పోషించబడదాం. మా అమ్మాయి అంటది, అమ్మ హాస్పిటల్ చూడు, పెద్ద హాస్పిటల్ చూడు ఎంతమంది రోడ్ల మీద కూర్చున్నారో చోట్లు లేక. మనం ఈ రోజు తిన్నామంటే దేవుడి కృపే కదమ్మా, మనం ఇలాగ ఉన్నట్టే దేవుడి కృపే కదమ్మా. నిజమేనమ్మా, మనల్ని హాస్పిటల్స్ అప్పచెప్పకుండా దేవుడు ఎంతగానో ప్రేమించి పోషిస్తున్నందుకు దేవుడికి ఎన్నో వందనాలండి. మరి నీతి మందులు మొదలుపెట్టగలను తప్పిస్తారన్నాడు. మరి చాలా సోదరుల నుంచి ఎన్నో మా జీవితంలో తప్పించాడు. ఈ రోజు మరి సులభంగా చెప్పిన సాక్ష్యం బట్టి దేవుడికి ఎన్నో వందనాలు, చేసిన ప్రార్థించి బిడ్డలకి ఎన్నో వందనాలు. ఈ సాక్ష్యం దీవించిన గాక. నామానికి వందనాలండి. ఇద్దరికి అందరికి వందనాలండి. మేము చాలా బాధపడి వాళ్ళమండి. తండ్రి చనిపోయాడు, మళ్ళీ బిడ్డకి ఎలా వచ్చింది ఏంటి ప్రభా అని చాలా ఉపవాసం ప్రార్థన చేసేదేనండి. ప్రభా చంటి పిల్లోడు రత్నానికి ఆవిసిపోయి ప్రభా లాజర్ లేపినట్టు ఆ బిడ్డను లేపు. 3 దినాలు లాజర్ చనిపోయాడు కదా, కేకేసిన వెంటనే బ్రతికి వచ్చాడు కదా ప్రభా. ఆ బిడ్డకి ఆవిసిపోయి చిన్న పిల్లోడు తన బిడ్డ. అయితే ఒకటి అడిగాను, తల్లి లేని లోటు ఉండకూడదు ప్రభా. మేము ఎంత చూసినా బిడ్డని తల్లి సాటి రాదు, గడ్డి పెరగంత ఆవిసిపోయి ప్రభు అని మేము ఎంతో అడిగేవాళ్ళండి. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళ్ళి చెప్పానండి. 3 వీధుల్లోకి వెళ్ళి వాళ్ళ లెక్క ఈ నైట్ బ్రతుకు చెప్పానండి. అయ్యా నీకు వందనాలు, మా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తారు ప్రభా. నా 2 తమ్ముడు చనిపోయారని కబురు వచ్చింది సంవత్సరంలో 95లోను. ఒకలోడు ముందు కిందకి వెళ్ళిపోయాడు, ఒకలోడు తర్వాత వెళ్ళిపోయాడు. ప్రభా నా 2 తమ్ముడు ఆవిసేసి తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇక్కడ నువ్వు ఆవిసేసి మా ఎదురు నిలబెట్టి ఆ కుమార్తెకి డబ్బుతో కాదు ప్రభా, నువ్వు ఆవిసిపోయి ఆడొద్దు అని ఎంతో ఏడ్చేవాడు అండి. అయితే
అమ్మ చెప్పలేము. అయితే నేను ఒకటి అనుకున్నా, ఎప్పుడు ఏ కవర్ వస్తుందని నేను బట్టలు చదివేస్తున్నాను నా బిడ్డకి. నేను చదివేస్తున్నాను కవర్ వస్తుంది చనిపోద్దామా అన్నారు. అయితే ప్రభు ఏంటి దేవుడా ఇలాగ వచ్చింది అని అనుకున్నాను. ఈ నైట్ ఆవిసిపోయి తండ్రిని అడిగా, మీరు అందరు చేసిన ప్రార్థన, చుట్టుపక్కల చేసిన ప్రార్థన ఆ బిడ్డకి ఆవిసిపోసి దేవుడు మంచిగా అయితే మోషన్ ఆపరేషన్ చేస్తారు. మళ్ళీ కడుపు సీట్ మోషన్ తీసి మళ్ళీ టెస్ట్ లో పంపించారు. అన్ని పోయాను. అయ్య బాబా మళ్ళీ ఏంటండి అని ప్రార్థన చేస్తే అమ్మ పర్లేదు బాగుంది, కొంచెం అలా కళ్ళు తెరిసాను, దేవాన్ని పొందనాలని వందనాలు చెప్పుకున్నా. అందరికీ చెప్పని బాగానే ఉందమ్మని. ఆ బిడ్డ కావాల్సి మనందరూ ఎదుర్కొన్న బిడ్డ నిలబెట్టి మంచి సాక్షిగా ఆ బిడ్డ నిలబెట్టేలాగా దేవుడు సహాయం చేసేలాగా చిన్న ప్రార్థన దేవుడు దీవించిన ఆమేన్. పాడుతుందండి.